ఉంటాయి కదా కొన్ని టెక్నిక్స్, సంథింగ్ యాక్టింగ్ కి కొన్ని టెక్నిక్స్, సమ్ మెథడ్స్ ఏవో ఉంటాయి చాలా కదా, ఉంటాయండి. యూ ఫాలో ఎనీథింగ్ అట్లా? నేను అవన్నీ తెలుసుకున్నాను. బట్ వాట్ ఇన్ జనరల్‌గా ఏం చేస్తున్నానంటే, డైరెక్టర్ గారు నాకేం చెప్తున్నారు, నేను ఎలా చేస్తున్నా, ఓకే ఆయనకి ఏదో మిస్ అవుతుంది. అది నేను ఎట్లా ఫిల్ చేయాలి? సో ఇలా చూస్తూ ఉంటాను నేను. ఆయన అడిగిన దాంట్లో నేను నా సైడ్ నుంచి ఇస్తే చాలు. ఓకే. ఇంకేమైనా ఇంప్రూవైజేషన్స్ ఏమైనా ఉంటే అలా యాడ్. సో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు? నాకు మాస్ సినిమాలంటే చాలా మాసా? ఇష్టం. కంప్లీట్ మాస్. 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 Yeah. సో యూఆర్ హైదరాబాదీ కదా? ఇక్కడనే హైదరాబాద్. ఇక్కడేనా పక్కన? ఎక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓ నైస్. సో కంప్లీట్ హైదరాబాదీ అంటే డెఫినెట్లీ హైదరాబాదీ అంటేనే మూవీ కల్చర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటది. సో దాంట్లో పెరగడం వల్ల సినిమా రిలీజ్ అయితే ఒక సెలబ్రేషన్ లా ఉంటది ఇక్కడ. సో దాని పెరగడం వల్లనే యూ కైండ్ ఆఫ్ హ్యాడ్ దట్ థింగ్ ఇన్ యూ. అది కూడా బట్ ఓకే. మా సినిమా మా ఫ్యామిలీలో మా ఫాదర్, మా తాత, మా అన్న కూడా అందరం సినిమాలు పిచ్చోళ్ళం అంట. ఫస్ట్ డే ఏదైనా రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. సో అలా మా ఫాదర్ కూడా నన్ను చిన్నప్పటి నుంచి థియేటర్స్ కి తీసుకెళ్లి చూపించేవారు సినిమాలు. ఓకే. అలా ఇప్పుడు నన్నే చూడండి సినిమాలో అని చెప్పి. ఎగ్జాక్ట్లీ నాకు ఉంటుండే. మా ఫాదర్ సినిమా ఇష్టపడతారు కదా, ఓకే. ఏదో ఒక రోజు నన్ను చూసి ఎలా ఉంటది, నాకు లోపల యాక్టర్ అవ్వాలన్నది వచ్చినప్పుడు వస్తుంది ఆ రోజు అనుకున్నా. ఇట్ అయింది, నిజమైంది. బట్ ఫాదర్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు, దట్ టు సన్స్ తో అంటారు కదా. మీ ఫాదర్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేశారు? మా ఫాదర్ లోపల చాలా ఉంటది, వాళ్ళ ఫ్రెండ్స్ తోని రిలేటివ్స్ తో ఇట్లా మౌన్ సినిమా వచ్చింది చూడరి అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు. బాగా చేసిండు అని వాళ్ళకి చెప్తారు. నేను డాడీ సినిమా ఎట్లుంది డాడీ అని. మంచిగా మొన్న కూడా మ్యాచ్ కి ఎట్లుందంటే మంచిగా అంటే ఎక్స్ప్రెస్ చేయరు మా ఫాదర్ నాతో. నేను కూడా చెయ్యాలని ఉంటది కానీ ఏదో ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ బానే చేశాను నేను స్టిల్. బయట మస్తు మాట్లాడతాం కానీ ఇంట్లో ఫాదర్ తో మాట్లాడడం, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంచెం ఏదో ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే. యువర్ యాజ్ ఎ పర్సన్ కూడా మంచి లైవ్లీ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. థాంక్స్ అండి, మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. యా ట్రూ. సో అంటే జనరలీ బాయ్స్ గ్యాంగ్, ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 లో అయితే మొత్తం లిటరలీ బాయ్స్ గ్యాంగ్ మూవీ. అసలు ఎలాంటి బ్యారికేడ్స్, ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా. సో అంటే ఏంది రీజన్ ఏంటి అసలు ఇంతకీ అసలు హీరోయిన్స్ ఎక్కువగా లేకుండా? అంటే పేర్స్, అట్లీస్ట్ పేర్స్ లాగా లేకుండా. అంటే మేబీ అక్కడ దాని ఏమంటారు, స్టోరీ వెళ్ళే విధానంలో లేరేమో. ఒకవేళ స్టోరీలో నుండి ఖచ్చితంగా ఉండేవాళ్ళు కదా, కథలో ఉండుంటే వాళ్ళు కూడా మీకు కనిపించేవాళ్ళు. గోవా కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ వైబ్ కాబట్టి అలా గర్ల్స్ ని కట్ చేశారా? కట్టించలేదు, ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే వస్తూ ఉంటారు, సాంగ్స్ లో వస్తారు. సాంగ్స్ లో అయితే గర్ల్స్ వస్తారు. లైలా అనే రోల్ కూడా ఉంటుంది ప్రియాంక జవాల్కర్ గారిది. సో వస్తూ ఉంటారు బానే. అండ్ పెళ్లి కూతురు ఉంది, మీరు చూసుంటారు. సో యా పారిపోయింది. గుర్తుందో లేదు? నాకెందుకు గుర్తులేదు. నమ్ముతారా లేదా, నేను లిటరలీ ఇప్పుడు సినిమా చూసి వచ్చి ఇంటర్వ్యూకి వచ్చాను. నేను ఈ రోజు కూడా చూసా. ఓకే. సో ఓకే, మ్యాడ్నెస్ కనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. అంతేనా? అదే వైబ్ లో రావాలని నేను ఇంటర్వ్యూ కూడా మ్యాడ్ గా రావాలని. మీరు మ్యాడ్ గా మాట్లాడుతున్నారు కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యాక్టింగ్? మనల్ని మనం ఇంకో క్యారెక్టర్ లాగా, ఇంకో పర్సన్ లాగా మార్చుకోవడం అండి. మన రియల్ లైఫ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వేరేలా ఉంటాం, ఇంట్రోవర్ట్ లాగా ఆర్ ఎక్స్ట్రోవర్ట్ లాగా. వేరే క్యారెక్టర్ లా బిహేవ్ చేసేటప్పుడు ఆ పర్సనాలిటీ ట్రేట్స్ ని తీసుకొని అన్ని బ్రేక్ చేస్తూ బౌండరీస్ ని, అది నాకు ఇష్టం అండి. ఓకే. సో మీ పర్సనాలిటీ ట్రేట్స్ గురించి మాట్లాడితే ఏం ట్రేట్స్ తీసుకుంటారు మీరు? కొన్ని అడ్జెక్టివ్స్ లో పెట్టుకోవాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యు? కొంచెం ఇంట్రోవర్ట్, అలానే కొంచెం ఎక్స్ట్రోవర్ట్, డిపెండ్స్. ఇంట్రోవర్ట్, అంబివర్ట్. ఓకే. ఈ మధ్య అలా అంటున్నారు. మా స్కూల్లో అలానే అనేవారు. మా స్కూల్ ఇవన్నీ నేర్పిలేండి. డైరెక్ట్ కాలేజ్ కి వెళ్ళారు కదా మీరు? అంటే అప్పటికి తెలియదు నాకు అంబివర్ట్ అని ఉందా అని చెప్పి. ఓకే. సో ఇంకా జస్ట్ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ కాకుండా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు తీట లెక్కలు చాలా చేస్తూ ఉంటా. నా పీపుల్ తోటి ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ చాలా ఉంటది కాబట్టి ఏదన్నా యాక్సెప్ట్ చేశారు నా లెవెల్ అని చెప్పి వాళ్ళని సతాయిస్తుంటా బేసిక్ గా. ఓకే. అండ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కొంచెం ఫ్యామిలీతో ఉన్నట్టు చిల్లర లెక్కలు చేయకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. డీసెంట్ ఫ్యామిలీ.
జాయింట్ ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ. ఎస్. సో డెఫినెట్లీ ఒక గోల్ ఉంటది కదా, ఇది అవ్వాలి, నేను మూవీ ఇండస్ట్రీలో ఇలా ఉండాలి అది అని చెప్పి. వాట్ అంటే ఏ గోల్ తో వచ్చారు ఇండస్ట్రీలోకి మీరు? యాక్టర్ అవ్వాలనండి. అంతే. లైక్ ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. Okay. స్క్రీన్ పైన ఇట్లా యాక్టింగ్ చేస్తుంటే నేను చూసుకోవాలి అని ఉండే. సో అలా వచ్చా. ఇప్పుడు ఇంకొంచెం బెటర్ గా డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఇది. ఓకే. సో లాంగ్ టర్మ్ గోల్ అట్లా ఏమైనా ఉందా? ఇంకా లాంగ్, చాలా లాంగ్. ఇక్కడే మంచిగా పని చేస్తూ యాక్టింగ్ లో మంచిగా క్రాఫ్ట్ ని నేర్చుకొని బెటర్ గా చేస్తూ. ఓకే. సో ఏదైనా చేశారు ఇంతకుముందు వర్క్ షాప్స్ కానీ, లేదంటే Yeah, చేశాను. ఈ డ్రామా థియేటర్ acting చేస్తుంటారు అది ఎక్కువ చేశానండి. చేశారు? థియేటర్ కూడా చేశారు? థియేటర్ యాక్టింగ్ చేశాను. Okay. 2 థియేటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లో విచ్ ఆర్ గ్రేట్. అందులో చేసా. అండ్ రీసెంట్లీ కూడా ఒక వర్క్ షాప్ చేసా. మ్యాచ్ స్క్వేర్ చేస్తున్నాయి. ఓకే. ఓకే. ఐ కీప్ లెర్నింగ్. అండ్ నన్ను నేను బెటర్ చేసుకోవడం అనేది కొంచెం help సో అవుతుంది. అంటారు కదా, థియేటర్ యాక్టింగ్ చేస్తే విల్ బి కైండ్ ఆఫ్ లౌడ్ గానీ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్ గా Yeah. ఉంటారు. బట్ థియేటర్ యాక్టింగ్ కన్నా మనకు ఇప్పుడు మూవీస్ లో చేసే యాక్టింగ్ ఇస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని Yeah. చెప్పి. డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? యా ఐ like- ఫౌండ్ లైక్ లైక్ థియేటర్ యాక్టింగ్ లో మనం స్టేజ్ మీద నుంచి మాట్లాడతాం కాబట్టి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాం కాబట్టి ఆడియన్స్ అందరికి వినపడాలి. అవునవును. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న, లాస్ట్ సీట్ లో కూర్చున్న వాళ్ళ వరకు క్లీన్ అండ్ క్లియర్ గా వినపడాలి. ఓకే. స్క్రీన్ యాక్టింగ్ లో మనం అరవాల్సిన అవసరం లేదు. బికాస్ దిస్ డబ్బింగ్ కాబట్టి సీన్ లో అవసరమైనంత వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ పిచ్ లెవెల్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అంటే షిఫ్ట్ అవ్వాలి కదా, అట్లీస్ట్ మూవీ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్ కదా, సో థియేటర్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. అట్లా ఏమైనా షిఫ్ట్, అట్లా ఏమన్నా మనలో మనం చేంజెస్ చేసుకోవడం? ఏం లేదండి, అంత అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. డిఫరెన్స్ ఏమి ఉండదా? జస్ట్ ఏంటంటే మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఎమోషనల్లీ బ్రేక్ అయ్యేది, అక్కడ మనం లౌడ్ ఉండాల్సి వస్తుంది లైక్ యాక్టింగ్ లో. సో అలాంటప్పుడు లెవెల్ పెంచాలి స్కేల్ లో. ఓకే. సో అవసరమైనప్పుడు కొంచెం తగ్గాలి. అలా మీరు మాట్లాడుతున్నారు కానీ నాకు ఆ సినిమా డైలాగే గుర్తొస్తుంది. ఏది? అదే పెళ్లిలో ఉన్నప్పుడు, పెళ్లి అవును. హడావిడిలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మీకోసం ఇది చేసి అవును. తీసుకొచ్చిందని, మా Yeah. ఫాదర్ నీ కోసం ఇది పంపించిండు అని చెప్పి. అంటే అంత డైలాగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా సటిల్ గా, ఇదేం పెద్ద విషయం కాదు మాకు అన్నట్టుగా కదా. అంటే యా మేబీ నాకు అట్లా అనిపించింది. ఐ డిడ్ మై పార్ట్ అండి. నాకు అడిగిన దాంట్లో నా సైడ్ నుంచి చేశా. ఓకే. అంటే ఎట్లా చెప్పారు మీకోసం మీ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పేటప్పుడు? వాట్ డిడ్ హీ ఇట్లా ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు? ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం డార్క్ గా, వాడు ఎప్పుడైనా మహా అయితే ఏమైతుంది అన్నట్టు ఉంటాడు. Okay. ఎవ్రీథింగ్ వాడికి క్యాజువల్, ఏదైనా వాడికి సీరియస్ గా ఉండదు. సో అట్లా ఉంటాడు అంటే ఓకే, భయం ఉండదు ఓకే. అలా అనుకుని. లాస్ట్ సీన్ వరకు అట్లా అనుకున్న, మాటలకే ఇట్లా అంటాడేమో అని చెప్పి లాస్ట్ సీన్ లో నిజంగానే వైలెంట్ అయిపోయి ఎందుకు అట్లా? ఎందుకు అట్లా అంటే మరి ధమ్కి నాకు ఇస్తే నేను ఎలా తీసుకుంటానండి ఆ Okay. సిచ్యువేషన్ లో. చూసారు కదా మీరు సినిమా, భయం లేదు కొంచెం. ఓకే. యా సో సో మనకు సంగీత్ శోభన్ గానీ, రామ్ నితిన్ గానీ, నాన్న నితిన్ గానీ, సో వీళ్ళ ముగ్గురి ట్రయో క్రేజీ సెట్ అయింది. Yeah, చాలా అఫ్ కోర్స్ మీది కూడా కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. సో వాళ్ళతో అసోసియేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా చూస్తే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళకి ఈచ్ క్యారెక్టర్ కి కావాల్సినంత స్పేస్ ఉంది. యా సో ఇఫ్ ఇన్ కేస్ ఆ 3 క్యారెక్టర్స్ లో అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అన్న చిన్న థాట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మేబీ వచ్చిందా? లేదు, నాకు ఇప్పటిదాకా రాలేదు. నిజంగా రాలేదు. నిజంగా రాలేదు. నిజంగా ఓకే. రాలేదు. లైక్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ చేస్తున్నారు అండ్ చాలా బాగా చేస్తున్నారు ఆ 3 క్యారెక్టర్స్ ని. మనోజ్, అశోక్, దామోదర్ ని లైక్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటది, ఇది ఇలా ఉంటది అని చెప్పి. ఓకే. నేను అది చేస్తుంటే బాగుండు, ఇలాంటి థాట్స్ రాలేదు. బట్ సంగీత్ శోభన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇంత ఫ్యూర్స్ గా ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇంతకు ముందు క్యారెక్టర్స్ అవి ఇవి చూస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎనర్జీతో పాటు క్యారెక్టర్ కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి మంచి సెట్ అవును. అయిపోయింది. సో హౌ డిడ్ యూ లైక్ హిస్ పర్ఫార్మెన్స్? చాలా బాగా యాక్ట్ చేస్తారు. నాకు ఆయనది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి చూస్తున్నా. అండ్ చిన్నప్పుడు గోల్కొండ హై స్కూల్ కూడా చూస్తున్నా. నాకు ఇష్టం ఆ అవునవును. క్యారెక్టర్ చిన్నప్పటిది. లైక్ మస్తు అనుకుంటుండే చూస్తున్నప్పుడు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. జాబ్ చేస్తూ ఈఎంఐ కట్టాలి ఆ టైప్ లో. లైక్ అండ్ ఇందులో కూడా చాలా బాగా చేశారు, మీరు చూసారు కదా. సో ముగ్గురు దగ్గర నుండి ఈచ్ వన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఎనీ క్వాలిటీ, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఏమేమి క్వాలిటీ పిక్ చేసుకుంటారు? యాక్టింగ్ కానీ, పర్సనలీ కానీ, ప్రొఫెషనలీ కానీ, ఎనీథింగ్. నారాయణ నితిన్ గారి నుంచి డెడికేషన్, లైక్ కసితో ఏదో సీన్ ఎట్లా చేయాలి, లైక్ షార్ట్స్, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ. సంగీత్ బ్రో నుంచి ఎనర్జీని ఎలా క్యారీ చేయాలి. ఓకే. అండ్
సటిల్ గా ఎలా చేయాలి, యాక్టింగ్ వైస్ నేర్చుకుంటాను. అండ్ ఆయన చాలా ఆలోచిస్తారు, సీన్ ఎలా చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు, డిఫరెంట్ వేరియేషన్స్ లో. సో అదొకటి. ఓకే. రామ్ నితిన్ గారి గురించి కూడా లైక్ యాక్టింగ్ ఎలా చేయొచ్చు. సో నాన్న నితిన్ గారి దగ్గర నుండి అంటే డెఫినెట్లీ అందరికి తెలిసిన విషయమే దట్ హీస్ రిలేటెడ్ టు ఎన్టీఆర్ గారు అని చెప్పి. సో ఏదైనా కాన్వర్సేషన్ అట్లా అరౌండ్ దట్ అవుతుందా? అవుతూ ఉంటుంది. మీరు అడుగుతారా ఎట్లుంటారు ఏంటని? వాళ్ళు బాగుంటారు అని చెప్పి వాళ్ళ బాండ్ గురించి చెప్తూ ఉంటారు. లైక్ టాపిక్ వచ్చినప్పుడు చాలా మంచిగా సపోర్టివ్ గా లైక్ ఎంకరేజింగ్ గా మాట్లాడతారు అని చెప్పి తెలుసు. అండ్ ఆల్సో ఐ హర్డ్ దట్ ఎన్టీఆర్ గారు కూడా వస్తున్నారు సక్సెస్ మీట్ అని చెప్పి. నేను ఇందాకే చూసా. ఐ కాంట్ వెయిట్, లైక్ ఆగలేకపోతున్నా అంటారు కదా, ఆ మూమెంట్ కోసం చూస్తున్నా. ఓకే. సో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? లైక్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? లైక్ ఏది మాట్లాడదాం అనుకుంటున్నారు? దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు ఎన్టీఆర్ గారితో? కలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ప్రస్తుతానికి అదే ఉంది నాకు మైండ్ లో. కలిసి చూస్తే ఎలా ఉంటది అది ఎక్స్పీరియన్స్ చేయాలని. ఓకే. బట్ డెఫినెట్లీ ఆరా అయితే మ్యాగ్నిఫిసెంట్ ఉంటుంది. ట్రూ ట్రూ. ఆయన అట్లా నడుచుకుంటూ వస్తుంటేనే ఒకలా ఉంటది, లైక్ స్క్రీన్ మీద చూస్తేనే ఇట్లా విజిల్ వేస్తూ ఒకలా మాస్ గా, ఇంకా ప్లస్ లైవ్ లో చూడడం అనేది. మనం అసలే మాస్ కానీ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి కదా ఇప్పుడు. ట్రూ కదా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.